Hello students, welcome to GS Online Education. Today's topic is averages. Averages అంటే ఏంటి? మనకి ఇంతకు ముందు మనం స్కూల్స్ టైంలో చూసే ఉంటాం. యావరేజ్ ఒక ఫార్ములా చెప్తాం. ఏం చెప్తాం? యావరేజ్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ అని చెప్తాం కదా. యావరేజ్ ఫార్ములా ఏంటి అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ అనమాట. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఇన్ కేస్ దీని సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే ఏం చెప్పొచ్చు? సమ్ ఆఫ్ నెంబర్స్ ఏం చెప్పొచ్చు అంటే యావరేజ్ మల్టిప్లైడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ అనమాట. నెక్స్ట్ ఇన్ కేస్ సపోజ్ మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి, నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సమ్ డివైడెడ్ బై యావరేజ్ అనమాట. ఇప్పుడు ఏంటి? ఫస్ట్ యావరేజ్ అంటే ఏంటి? ఫార్ములా ఏంటి? యావరేజ్ అంటే ఏంటి అంటే సమ్ ఆఫ్ నెంబర్స్, టోటల్ నెంబర్స్ యొక్క సమ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ అనమాట. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అనేది అనమాట. దీని నుంచి చూద్దాం. దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇన్ కేస్ మనకి యావరేజ్ తెలిసింది అంటే యావరేజ్ మల్టిప్లైడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్, యావరేజ్ మల్టిప్లైడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది? సమ్ వస్తుంది. టోటల్ సమ్ ఎంత అనేది మనకి ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని నుంచి మనం ఇప్పుడు ఏంటి? ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏమంటున్నాము? సమ్ వాల్యూ అంటున్నాం. సమ్ అంటే ఏంటి? యావరేజ్ మల్టిప్లైడ్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ అనమాట. ఇప్పుడు దీని నుంచి మనం యావరేజ్ అనే దానికి ఈక్వాలిటీ అనే మీనింగ్ చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏంటి అంటే టోటల్ ఇక్కడ ఏమంటున్నారు? సమ్ ఆఫ్ నెంబర్స్ అన్నారు. సమ్ ఆఫ్ నెంబర్స్ అంటున్నారు. అంటే ఏంటి? ఎంతైనా ఉండొచ్చు. సపోజ్ ఒక క్లాసే తీసుకుందాం. క్లాసులో సమ్ పర్టికులర్ మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. వాళ్ళ దగ్గర సమ్ పర్టికులర్ అమౌంట్స్ ఉన్నాయి అనుకుంటే ఆ టోటల్ సమ్ ఎంతైతే ఉంటుందో దాన్ని దేంతో డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ నెంబర్స్ అనమాట. అంటే ఎంతమంది ఉన్నారు అనే దాన్ని డివైడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏమవుతున్నప్పుడు మనకి యావరేజ్ అనేది వస్తుంది అనమాట. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? యావరేజ్ అంటే ఈక్వాలిటీ అని చెప్పొచ్చు అనమాట. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. టెన్, 20, 30 అనమాట. సపోజ్ ఇక్కడ ఏంటి? నేను ఒక 3 నెంబర్స్ తీసుకుంటున్నా. అంటే ఏంటి? ఒక 3 పర్సన్స్ దగ్గర ఉన్న అమౌంట్స్ అనుకుందాం. సపోజ్ 10 రూపీస్ ఉన్నాయి ఒక పర్సన్ దగ్గర 20 రూపీస్, ఒక పర్సన్ దగ్గర 30 రూపీస్ ఉన్నాయి అనుకుందాం అమౌంట్. అప్పుడు ఏం చెప్పొచ్చు? దీని నుంచి యావరేజ్ ఫార్ములా ఎలా చెప్తాము? టోటల్ సమ్ అనమాట. టోటల్ సమ్ అంటే అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? 10, 20, 30 అనమాట. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? మనకి అప్పుడు 60 వస్తుంది కదా. 60 బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ అన్నారు. నెంబర్ ఆఫ్ నెంబర్స్ అంటే ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మనకి టోటల్ గా 3 నెంబర్స్ ఉన్నాయి అన్నమాట. బై 3. ఇక్కడ మనకు వచ్చిన యావరేజ్ ఎంత అంటే 20 అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటి? మనకి యావరేజ్ ఇప్పుడు దీన్ని బట్టి మనం 20 అనేది ఏం చెప్పొచ్చు? యావరేజ్ అని చెప్తున్నాం. దీన్ని మనం ఎలా చెప్పొచ్చు? ఈక్వాలిటీగా కూడా తీసుకోవచ్చు అనమాట ఈ 20 అనేదాన్ని. అంటే ఏంటి? ఒక్కొక్క పర్సన్ దగ్గర సపోజ్ 20 రూపీస్ ఉన్నాయి అన్నట్లుగా తీసుకుందాం. సపోజ్ ఈ 3 నెంబర్స్ దగ్గర ఇప్పుడు ఏంటి? నేనేమనుకుంటాను? సపోజ్ నాకు యావరేజ్ అంతా తెలియదు. ఇప్పుడు ఏంటి? నేను ఫార్ములా వేయట్లేదు. ఫార్ములా వేయకుండా ట్రై చేద్దాం. 3 నెంబర్స్ 3 అమౌంట్స్ ఉన్నాయి. 10, 20, 30 ఉన్నాయి. ఇప్పుడు ఏంటి? నేను ఏమనుకుంటున్నా? యావరేజ్ అనేది నేను ఒక 15 గా తీసుకుంటున్నా. యావరేజ్ అనేది అంటే ఏంటి? ఈక్వాలిటీ కాన్సెప్ట్ అనమాట. అంటే ఈక్వాలిటీని బట్టి ఎలా చెప్పొచ్చు యావరేజ్ అనేది చూద్దాం. సపోజ్ యావరేజ్ అనేది 15 అంటున్నాం. అంటే ఏంటి? ప్రతి ఒక్క పర్సన్ దగ్గర కూడా 15 రూపీస్ మాత్రం ఉండాలి అనేది మన కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 10 రూపీసే ఉన్నాయి ఈ పర్సన్ దగ్గర. ఈ పర్సన్ దగ్గర 20 రూపీస్ ఉన్నాయి. ఈ పర్సన్ దగ్గర ఎంత ఉన్నాయి? 30 రూపీస్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఏంటి? ఈ పర్సన్ కి 10 రూపీస్ ఉన్నప్పుడు ఎంత తక్కువ ఉన్నాడు? ఇతను యావరేజ్ కన్నా ఉండాల్సిన దానికన్నా ఎంత తక్కువ ఉన్నాడు అంటే 5 రూపీస్ తక్కువ ఉన్నాడు.
నెక్స్ట్ ఈ పర్సన్ చూద్దాం. ఇక్కడ ఏంటి యావరేజ్ ఎంత ఉండాలి, 15 రూపీసే ఉండాలి. కానీ ఈ పర్సన్ దగ్గర ఎంత ఉన్నాయి అమౌంట్ అనేది 20 రూపీస్ ఉన్నాయి. అంటే ఎంత ఎక్స్ట్రా ఉన్నట్టు, 5 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నట్టు. నెక్స్ట్ ఈ పర్సన్ చూద్దాం. ఈ పర్సన్ దగ్గర ఎంత ఉన్నాయి, ఆల్రెడీ 15 రూపీసే ఉండాలి ఇక్కడ. కానీ ఈ పర్సన్ దగ్గర ఎంత ఉన్నాయి మనకి 30 రూపీస్ ఉన్నాయి. అంటే ఎంత ఎక్స్ట్రా ఉన్నాడు యావరేజ్ ఉండాల్సిన దానికన్నా 15 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నాడు అనుకుందాం, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటి యావరేజ్ అనేది యాక్చువల్గా ఉండాల్సింది వచ్చేసి 15 రూపీస్. అంటే ఏంటి అందరి దగ్గర 15 రూపీసే ఉండాలి. సపోజ్ మనం 15 రూపీస్ అనుకుంటే అందరి దగ్గర 15 రూపీసే ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఒక పర్సన్ దగ్గర ఏమో 5 రూపీస్ తక్కువ ఉంది, ఒక పర్సన్ దగ్గర 5 రూపీస్ ఎక్కువ ఉంది, ఇంకొక పర్సన్ దగ్గర వచ్చేసి ఏమో 15 రూపీస్ ఎక్కువ ఉంది. అంటే ఏంటి ఈ మొత్తం వచ్చేసి ఏంటిది టోటల్ డీవియేషన్ అంటాం అనమాట దీని మొత్తాన్ని. ఇప్పుడు చూద్దాం, మొత్తం యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏమొస్తుంది, -5 + 5 ఏమొస్తుంది, క్యాన్సిల్ 0 వస్తుంది. ఇప్పుడు మనకి రిమైనింగ్ వచ్చిన అమౌంట్ ఎంత, 15 రూపీస్ మాత్రం మనకి మిగిలింది అనమాట. 15 రూపీసే మనకి రిమైనింగ్ మిగిలింది. ఈ 15 రూపీస్ ఏమవుతుంది, టోటల్ డీవియేషన్ అంటాం దీన్ని మనం. అంటే ఏంటి టోటల్ డీవియేషన్ అంటే ఏంటి అంటే ఇది కూడా ఒక రకంగా సమ్ టైప్. అంటే టోటల్ అమౌంట్ అనేది రిమైనింగ్ ఎంత మిగిలింది అనేది. యావరేజ్ అనేది అందరి దగ్గర 15 రూపీసే ఉండాలి అనుకుంటే ఈ 15 రూపీస్ పోగా రిమైనింగ్ పర్సన్స్ ముగ్గురు దగ్గర కలిపితే ఎంత ఎక్స్ట్రా ఉందంట, మొత్తం కలిపితే 15 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. ఈ 15 రూపీస్ ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్ ఏం చేయాలి, మనము ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈక్వల్ గానే డివైడ్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటి ప్రతి ఒక్క పర్సన్ దగ్గర కూడా మనం యావరేజ్ ఏమనుకుంటున్నాం, అసలు మనం తీసుకునే యావరేజ్ వచ్చేసి 15 రూపీసే అనుకుందాం. అప్పుడు ప్రతి ఒక్క పర్సన్ దగ్గర 15 రూపీస్ మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఒక పర్సన్ దగ్గర ఏమో తక్కువ ఉంది, ఒక పర్సన్ దగ్గర ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం మనము, యావరేజ్ అంటే ఏంటి, ఈక్వాలిటీ అంటే ఏంటి, ఈక్వల్ గా డివైడ్ చేస్తాము. ఎంత అమౌంట్ అన్నా ఉన్నది, ఒక పర్సన్ కి తక్కువ ఉన్నా సరే ఎక్కువ ఉన్నా సరే మనం ఏం చేస్తాం, ఆ మొత్తాన్ని కూడా ఈక్వల్ గానే డివైడ్ చేస్తాం. దాన్ని మనం యావరేజ్ గా తీసుకుంటాం కదా. ఈ పర్సన్ దగ్గర 5 రూపీస్ తక్కువ ఉన్నాయి, ఈ పర్సన్ దగ్గర 5 రూపీస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఈ పర్సన్ దగ్గర ఎంత ఉన్నాయి, 15 రూపీస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ చూస్తే ఒకవేళ 15 రూపీస్ ఇక్కడ ఏమని చెప్తున్నాం మనం, యావరేజ్ అనేది 15 ఉండాలన్నప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ పర్సన్ దగ్గర 10 రూపీసే ఉన్నాయి. ఇప్పుడు ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు, ఈక్వాలిటీ కాన్సెప్ట్ చూద్దాం. ఈక్వాలిటీ కాన్సెప్ట్ లో ఏమవుతుంది, ఈ 5 రూపీస్ ఎక్స్ట్రా ఉన్న పర్సన్ సపోజ్ ఈ 10 రూపీస్ ఉన్న పర్సన్ కి ఇస్తే అప్పుడు ఏమొస్తుంది, ఈక్వల్ అవుతుంది కదా రెండు. ఇక్కడ 15 వస్తుంది, అప్పుడు ఇక్కడ కూడా 15 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఈ రెండు సమానంగానే ఉన్నాయి. ఈ పర్సన్ దగ్గరకు వచ్చేసరికి ఏమైంది, 15 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. అంటే ఏంటి, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 15 ఉంది. ఈ పర్సన్ దగ్గరకు వచ్చేసరికి ఏమో ఈ 15 రూపీస్ కాకుండా ఇంకా రిమైనింగ్ ఎంత ఎక్స్ట్రా ఉంది, 15 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. అప్పుడు ఏం చేయాలి మనము, ఈ 15 రూపీస్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని ఎంతమంది మధ్యలో డివైడ్ చేయాలి మనము, ఈ 3 మెంబర్స్ మధ్యలోనే డివైడ్ చేయాలి. ఎందుకంటే ఈక్వాలిటీ కాన్సెప్ట్ ప్రకారం యావరేజ్ ఎప్పుడు ఈక్వల్ యావరేజ్ ఫార్ములా అప్పుడు ఏమవుతుంది అంటే, నార్మల్ మనం యావరేజ్ ఎంత అనుకున్నా 15 అనుకుందాం. 15 అనుకున్నప్పుడు మనకి రిమైనింగ్ ఎంత ఎక్స్ట్రా ఉంది, 15 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. ఈ 15 రూపీస్ ఎక్స్ట్రాని, ఈ 15 రూపీస్ ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్ ని ఎంతమంది మధ్యలో డివైడ్ చేయాలి మనము, ఈ 3 మెంబర్స్ మధ్యలోనే డివైడ్ చేయాలి. ఇప్పుడు యాక్చువల్గా మనకు వచ్చిన యావరేజ్ ఎంత అంటే మనం 15 రూపీస్ యావరేజ్గా తీసుకున్నాం. అంటే ప్రతి ఒక్క పర్సన్ దగ్గర కూడా 15 రూపీస్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఏంటి, ఈ 15 రూపీస్ కాక నెక్స్ట్ మనకి రిమైనింగ్ ఎక్స్ట్రా అమౌంట్ ఎంత మిగిలింది, ఒక్కొక్క పర్సన్కి 15 రూపీస్ ఉండాలి. కానీ ఈ 15 రూపీస్ అనేది ఒక్కొక్క పర్సన్ దగ్గర ఉండగా నెక్స్ట్ రిమైనింగ్ ఎంత మిగిలిందంట, ఇంకా ఎక్స్ట్రా 15 రూపీస్ మిగిలింది. ఈ మిగిలిన అమౌంట్ ఏం చేస్తాం మనం, ఈ 3 మెంబర్స్ మధ్యలోనే డివైడ్ చేయాలి. కాబట్టి ఈ 15 ప్లస్ ఎక్స్ట్రా ఎంత అమౌంట్ ఉంది, 15 రూపీస్. ఈ 15 రూపీస్ ని 3 మెంబర్స్ మధ్యలో డివైడ్ చేస్తే ఒక్కొక్క పర్సన్ ఎక్స్ట్రా ఎంత వస్తుంది, 5 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 15 ప్లస్ 5 ఎక్స్ట్రా అప్పుడు ఎంత అవుతుంది టోటల్ గా అంటే 20 అవుతుంది అనమాట. దీని నుంచి ఏం చెప్పొచ్చు మనము, యావరేజ్ ఏం చెప్పొచ్చు, 20 అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం సేమ్ ఇక్కడ ఏ వాల్యూ అయితే వచ్చిందో ఇక్కడ కూడా అదే వాల్యూగా మనకు వచ్చింది. ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఫార్ములా బేస్ చేసుకొని చెప్తున్నాము. టోటల్ సమ్
బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ అంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఈక్వాలిటీ కాన్సెప్ట్ తీసుకున్నాం. అంటే ఏంటి, ఇప్పుడు యావరేజ్ నథింగ్ బట్ ఈక్వాలిటీయే కదా. యావరేజ్ ఈక్వాలిటీగా తీసుకుంటే నేను ఒక నెంబర్ని ఎస్యూమ్ చేసుకుంటున్నా. ఎంత, ఒక నెంబర్ సపోజ్ 15 రూపీస్, 15 అనేదాన్ని నేను ఎస్యూమ్ చేసుకున్నా. అప్పుడు ప్రతి ఒక్క పర్సన్ దగ్గర కూడా 15 రూపీస్ మాత్రమే ఉండాలి. ఇన్ కేస్ ఇప్పుడు ఏంటి, ఈ పర్సన్ దగ్గర 5 రూపీస్ తక్కువ ఉంది, ఈ పర్సన్ దగ్గర 5 రూపీస్ ఎక్కువ ఉంది, కాబట్టి టోటల్ ఇప్పుడు ఇక్కడ ఈ పర్సన్ దగ్గర 15 రూపీస్ ఎక్స్ట్రా ఉంది. అప్పుడు ఏమైంది, ఈ 5 రూపీస్ ఈ 15 రూపీస్ మొత్తం యాడ్ చేస్తే రిమైనింగ్ మనకి ఎంత వచ్చింది, టోటల్ అమౌంట్ ఎక్స్ట్రా ఎంత మిగిలింది అంటే 15 రూపీస్ మిగిలింది. ఎందుకంటే సపోజ్ ఈ 5 రూపీస్ ఎక్స్ట్రా ఉన్న పర్సన్ ఇతనికి ఇచ్చేసాడు అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు ఈక్వల్ అవుతాయి కదా. నెక్స్ట్ అప్పుడు రిమైనింగ్ మనకి ఎంత మిగులుతుంది, 15 రూపీస్ మాత్రమే మిగులుతుంది. ఈ 15 రూపీస్ని ఇప్పుడు ఎంతమంది మధ్యలో డివైడ్ చేయాలి, మళ్ళీ మనము ఈ 3 మెంబర్స్ మధ్యలోనే డివైడ్ చేయాలి. అప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 5 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది అనుకుందాం. ఈ 5 రూపీస్ని ఇంతకు ముందు మనం ఏమనుకున్నాం, యాక్చువల్గా యావరేజ్ అనేది 15 అనుకుందాం. ఈ 15కి ఈ ఎక్స్ట్రా అమౌంట్ కూడా మనం యాడ్ చేస్తే మనకి అప్పుడు ఎంత వచ్చింది, 20 రూపీస్ వచ్చింది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇప్పుడు దీన్ని బట్టి యావరేజ్ అంటే ఎంత, 20 రూపీస్ వచ్చింది. అంటే ఏంటి, ఈక్వాలిటీ కాన్సెప్ట్ అనమాట. అంటే ఒక్కొక్క పర్సన్ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా ఆ రిమైనింగ్ ఉన్న పర్సన్స్ తో మనం డివైడ్ చేస్తే ఆ వచ్చే దాన్నే మనం యావరేజ్ గా తీసుకుంటాం. అంటే ఏంటి అంటే యావరేజ్ ఇస్ నథింగ్ బట్ ఈక్వాలిటీ అన్నమాట. ఈక్వాలిటీ కాన్సెప్ట్ ప్రకారం మనం తీసుకుంటే ఇలా వస్తుంది.